కేరళలో ఓ జంట కొత్త వ్యాపారంతో సంచలనం సృష్టిస్తోంది. ఎంతలా అంటే ఆ రాష్ట్రం మొత్తం కూడా ఎంతోమంది వారిని ఫాలో అవుతున్నారు. అంతలా ఇన్నోవేటివ్ బిజినెస్ మొదలుపెట్టిన వ్యక్తి పేరు దేవకుమార్ నారాయణ్. యుఏఈలో 9 to 5 ఉద్యోగం చేసేవారు. జీవితమంతా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మాదిరిగా 7 ఏళ్లు గడిచిపోయాయి. ఫారెన్లో మంచి జాబ్ ఉండడంతో దేవకుమార్ నారాయణ్కు మంచి కుటుంబం నుంచి ఒక అమ్మాయి భార్యగా వచ్చింది. ఆమె పేరు శరణ్య. ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా కలిసిపోయారు. మరో 2 ఏళ్లు యుఏఈలోనే ఉన్నారు. దేవకుమార్కు మాత్రం సొంతంగా వ్యాపారం చేయాలి, బిజినెస్ మ్యాన్లా ఎదగాలి అనే కల ఉండేది. అంతకంటే ముందు విదేశాల్లో బ్రతకటం ఆయనకు అస్సలు ఇష్టం లేదు. హాయిగా ఇంటి దగ్గర తన వాళ్లతో ఉండాలి, పండుగలు కూడా సంతోషంగా జరుపుకుంటూ తన సొంతూరులోనే బ్రతకాలనేది ఆశ. ఆ రెండూ నెరవేరాలి అంటే ముందు కేరళ వెళ్ళి ఏదైనా మంచి వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నారు. శరణ్య సైతం బిజినెస్ బాగుంటుందని చెప్పింది. నాకు కూడా ఇక్కడ నువ్వు జాబ్కు వెళితే 4 గోడల మధ్య రోజంతా ఖాళీగా ఉండడం ఇష్టం లేదని చెప్పింది. ఇంకేముంది, 2 ఏళ్లు జాగ్రత్తగా రూపాయి దాచుకొని ఉద్యోగానికి రాజీనామా చేసి కేరళలోని కాసర్గోడ్కు 2018లో భార్యాభర్తలిద్దరూ తిరిగొచ్చేశారు. కాసర్గోడ్ రాగానే వారి మాటలు విని అంతా నవ్వారు. హాయిగా ఇంకో 10 ఏళ్లు అక్కడే ఉండి సంపాదించుకుని వస్తే సరిపోయేది. మంచి ఉద్యోగం వదిలేసి మరీ రావడంపై అంతా కోపడ్డారు. కానీ మానసిక సంతోషానికి, సంతృప్తికి మించినది ఏది ఉండదనేది దేవకుమార్ నమ్మకం. ఎవరేమన్నా సరే ముందు ఏం వ్యాపారం చేయాలని ఆలోచించారు. కొన్నింటిని లిస్టు చేసుకొని ఎలాంటి బిజినెస్ చేస్తే మంచిది అని లెక్కలేసుకున్నారు. రాబడులు, ఖర్చులు ఇలా ఎన్నో ఆలోచనలు చేశారు. దేవకుమార్ ఇంటర్నెట్లో ఎన్నో వ్యాపారాల గురించి విన్నారు. శరణ్య సైతం సొంతంగా బయట తిరిగి ఎవరేం చేస్తున్నారు, వేటికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది అని కనుక్కుంటూ ఉన్నారు. ఇలా అన్ని లెక్కలో వేసుకొని సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండే బిజినెస్ చేయాలనుకున్న టైంలో దేవకుమార్ శరణ్యలు తమ బంధువుల పెళ్లికి వెళ్లారు. వాళ్ళు చాలా ధనవంతులు. అక్కడ పేపర్ ప్లేట్స్ నుంచి ప్లాస్టిక్ కప్స్ వరకు పెద్ద కుప్పపడి ఉండడం చూశారు. ప్లాస్టిక్ వాటిలో తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. పైగా భవిష్యత్తులో ఖచ్చితంగా మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా నిషేధం రావడం ఖాయమనుకున్నారు దేవకుమార్. దీంతో ఆ సమయంలో అక్కడ ప్లాస్టిక్ ప్లేట్లో భోజనం చేస్తూనే మనం ఇదే బిజినెస్ చేద్దామని శరణ్యతో నవ్వుతూ అన్నాడు దేవకుమార్. ఆమెకు కూడా అర్థమైంది. కానీ ఎలా అని ఇద్దరు ఆలోచించారు. వారి ఆలోచనల్లో నుంచి పుట్టిందే వుడ్ ప్లేట్స్, వుడ్ కప్స్. అంటే చెక్కతో తయారు చేయబడినటువంటి ప్లేట్లు, కప్పులు. అసలు ఏ చెక్క వాడాలి, ఏ చెట్టు నుంచి సేకరించాలనేది వారికి మొదట ఇబ్బందిగా మారింది. తమ వ్యాపారం కోసం చెట్లను కొట్టడం కష్టం. ప్రభుత్వం నుంచి కూడా అనుమతి రాదు. స్థానికుల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే ఎంత పెద్దవాడైనా సరే ఇల్లు ఎలా ఉన్నా చుట్టూ వనంలా ఉండాలని చెట్లు పెంచుకుంటారు. చెట్లంటే కేరళ వాసులకు అంత ఇష్టం. దీంతో మళ్ళీ చుట్టూ ఉన్న ప్రాంతాలను వెతికారు. ఎన్నో చెట్ల బెరడులను తీసి పరిశీలించారు. కానీ కొన్నింటి నుంచి స్మెల్ వస్తుంటే మరికొన్నింటి నుంచి స్మూత్నెస్ లేదు. పైగా తినే పదార్థాల రుచి పోకూడదు. ఇలా మళ్ళీ తీవ్రమైన పరిశోధనలు చేశారు. అయితే వారికి చాలా సింపుల్ సొల్యూషనే తర్వాత దొరికింది. ఎందుకంటే మనం విస్తరాకులు, బీడి ఆకులను ఎలా ఆరోగ్యానికి హానికరం కావని నమ్ముతామో అలాంటి చెట్లను ఎంచుకున్నారు. అదే వక్క ఆకు. వాస్తవానికి ఈ వక్క ఆకుతో ప్లేట్లను అనంతపురానికి చెందిన లావణ్య కూడా తయారు చేశారు. అయితే వీళ్ళు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసి ముందడుగు వేశారు. ఇంచుల వారీగా చేయటమే కాకుండా ఫ్లైట్ టాప్ కోటింగ్ను ఫైన్ చేయటం వరకు కాస్త క్వాలిటీని చూపించి ఎగుమతులు చేసే వరకు ఎదిగారు. వారికి మార్కెటింగ్ టాలెంట్ కూడా కలిసొచ్చింది. ఇంకేముంది, వక్క ఆకుతో స్పూన్స్ నుంచి ప్లేట్స్ వరకు తయారు చేసి అమ్ముతూ ఉన్నారు. ఈ వక్క ఆకుతో తయారు చేసే ట్రెడిషనల్ ప్లేట్లు కేరళలో సాధారణం. కానీ వీళ్ళు మందంగా, బరువుగా, స్ట్రాంగ్గా తయారు చేశారు. కేరళలో వీటిని ఎన్నో ఏళ్లుగా వాడుతూ ఉన్నారు. వీటిని స్థానికంగా పాల అని పిలుస్తారు. ఈ కేరళలోని ప్లేట్లను చూసే అందరూ వేరువేరు రాష్ట్రాల్లో వీటి తయారీతో ఇప్పుడు ముందడుగు వేస్తూ ఉన్నారు. శరణ్య, దేవకుమార్లు చాలా ప్రాంతాల్లో తయారవుతున్న వుడ్ ప్లేట్స్ను గమనించారు. వీళ్ళు ఒక అడుగు ముందుకు వేసి స్టార్ హోటల్స్ నుంచి రెస్టారెంట్స్తో పాటు పెళ్లిళ్లకు కూడా బల్క్గా ఆర్డర్స్ తీసుకుంటూ ఉన్నారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు పేర్ల మీద కూడా సప్లై చేస్తారు. బర్త్డేల దగ్గర నుంచి పొలిటికల్ విందుల వరకు ప్లేట్ల మీద పేర్లు రాసి మరీ అమ్ముతున్నారు. కేరళలో వీరి వ్యాపారం అద్భుతంగా నడుస్తోంది. కొంతమంది వీరి దగ్గర నుంచి కొని విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. ఇవి బయోడిగ్రేడబుల్ ప్లేట్స్ కావడంతో అందరూ కూడా ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ వక్క ఆకును ఏడాది పొడవునా తీయడం కష్టం. అందుకే 6 నెలలకు ఒకసారి వీటిని సేకరించి వుడెన్ ప్లేట్ల ఉత్పత్తికి వాడుతున్నారు. అంతేకాదు ఈ ఒక్క వ్యాపారంతో స్థానిక వక్క రైతులకు కూడా లాభాలు వస్తున్నాయి. ఈ మైక్రో ఇండస్ట్రీతో మరో 10 మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. ఇది మాత్రమే కాదు, దేవకుమార్ ఈ వ్యాపారంలో సక్సెస్ అయిన తర్వాత ఆయన కాసర్గోడ్లోని చాలా మందికి స్ఫూర్తిగా నిలిచారు.
ఎంతోమంది కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేశారు, కానీ అవి ముందడుగు వేయడం లేదు. దీంతో తాను ముందుండి కొంత లాభం తీసుకొని వారిందరికీ కూడా కొత్త మార్కెటింగ్ స్ట్రాటజీతో లాభాలు తెచ్చి చూపిస్తున్నారు. అలా ప్రతి వ్యాపారి తమ దగ్గరకు వస్తున్నారు. తనతో పాటు ఇతర వ్యాపారులకు కూడా శరణ్య దేవకుమార్లు సాయం చేస్తున్నారు. బిజినెస్ మెలకువలు నేర్చుకున్న ఈ జంట ఎంతో మంది నష్టాల బాట పట్టి మూసివేయాలనుకున్న వ్యాపారాలకు కొత్త దారులు చూపించారు. నాణ్యత దగ్గర నుంచి ఇతర ఆకర్షిత సలహాలు ఇస్తూ సాయపడుతున్నారు కూడా. స్పూన్ నుంచి డెకరేటివ్ వుడ్ వరకు ఎన్నో డిజైన్లను అమ్ముతున్నారు దేవకుమార్ జంట. అయితే ఈ వుడ్ ప్లేట్స్ లో కొత్తదనాన్ని దేశానికి చూపించింది మాత్రం మన తెలుగు మహిళ లావణ్య అని చెప్పడానికి మనం గర్వించాల్సిందే. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.